క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయ కాలసమిలో ఇలాగన మనందరూ కూడా చేరి దేవుని యొక్క నామాన్ని స్తుతించే గొప్ప భాగ్యాన్ని దేవుడు మనందరికి అనుగ్రహించాడు. అందును బట్టి మొట్టమొదటిగా దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఈ యొక్క దినమున దేవుడు మనకిచ్చినటువంటి వాక్య భాగాన్ని మనం ధ్యానం చేద్దాం. ఆది కాండము 24వ అధ్యాయము మొట్టమొదటి వచనాన్ని మనము చదువుకుందాం. అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను. అన్ని విషయములలోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను అనే మాటను మనము ఈ యొక్క ఉదయకాల సమయంలో మనం ధ్యానం చేస్తున్నాం. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డారా, ఈ యొక్క వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసినట్లయితే మన యొక్క జీవితంలో కూడా అబ్రహాము వలె అన్ని విషయములలో మనము ఆశీర్వదింపబడేటువంటి జీవితాన్ని మనం కలిగి ఉండాలంటే అబ్రహాము జీవితం మనకు మార్గదర్శకంగా కనబడతా ఉంది. అబ్రహాము యొక్క నడవడిక, అబ్రహాము యొక్క ఆత్మీయ జీవితం, అబ్రహాము దేవునితో ఎలాంటి సంబంధాన్ని కలిగి ఉన్నాడో, ఎలాంటి బాంధవ్యాన్ని కలిగి ఉన్నాడో, అటువంటి బాంధవ్యము కలిగినటువంటి, స్నేహం కలిగినటువంటి జీవితాన్ని మనం కలిగి ఉండవలసినటువంటి ఆవశ్యకత ఉంది. అబ్రహామును దేవుడు మొట్టమొదటిగా ఆయన పిలిచినప్పుడు ఆయన ఊరు అనబడినటువంటి ఒక గ్రామంలో విగ్రహాలు ఆయన తయారు చేసుకుంటూ ఉన్నాడు. ఆది కాండము 12వ అధ్యాయము మొట్టమొదటి వచనంలో మనం చూస్తే ఒక చక్కని మాటను మనం చూస్తాం. ఏమండి, దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశమునకు వెళ్ళము. మొట్టమొదటిగా అబ్రహాము దీవించబడటానికి అన్ని విషయములలో దేవుడు అబ్రహామును దీవించుటకు గల కారణం మొట్టమొదటిగా మనం చూస్తే స్వజనులలో నుండి, లోకంలో నుండి ఆయన ప్రత్యేకింపబడినటువంటి వాడిగా కనబడుతున్నాడు. రెండో విషయం మనం జాగ్రత్త చూస్తే నేను నీకు చూపించే దేశమునకు వెళ్ళుము అంటే దాని యొక్క అర్థాన్ని మనం జాగ్రత్తగా చూస్తే దేవుడు ఏ జీవితాన్ని అయితే చూపిస్తూ ఉన్నాడో, దేవుడు ఏ జీవితాన్ని అయితే, ఎటువంటి జీవితాన్ని అయితే దేవుడు చూపిస్తున్నాడో, నేను జీవించమన్నటువంటి జీవితాన్ని నువ్వు జీవించు. రెండవ వచనాన్ని మనం చూస్తే నిన్ను నేను గొప్ప జనంగా చేస్తాను, నీవు ఆశీర్వాదంగా ఉంటావు, నీ నామాన్ని నేను గొప్ప చేస్తాను, అంతేకాదు కానీ ఇసుక రేణుల వలె నేను నీ యొక్క సంతానాన్ని విస్తరింపచేస్తానని అబ్రహాముతో మాట్లాడినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డారా, అబ్రహామును దేవుడు అన్ని విషయములలో ఆయన దీవించడానికి గల కారణం ఒకటి, లోకంలో నుండి వేరైపోయాడు. రెండో విషయం ఏంటంటే దేవుడు ఏ జీవితాన్ని అయితే జీవించమన్నాడో ఆ జీవితాన్ని ఆయన జీవించాడు. మూడవదిగా మనం జాగ్రత్త చూస్తే ఆయన జీవిత యాత్రలో 4 బలిపీఠాలు కట్టినట్లుగా బైబిల్ గ్రంథంలో చూస్తాం. మొట్టమొదటిగా 12వ అధ్యాయము అక్కడ మనం 6, 7 వచనాలు మనం జాగ్రత్త చూస్తే అబ్రహాము మొట్టమొదటిగా దేవుడు చూపించేటువంటి దేశానికి ఆయన బయలుదేరి ఆయన నేరుగా ఒక ప్రాంతానికి వచ్చాడు. ఆ ప్రాంతం ఏంటంటే ఏమైనా షెకెం అనేటువంటి ప్రాంతానికి వచ్చాడు. వచ్చి అక్కడ ఒక బలిపీఠం కట్టాడు. ఆ బలిపీఠం పేరు ఏంటంటే వాగ్దాన బలిపీఠం కట్టాడు. దేవుడు ఏ వాగ్దానాన్ని అయితే ఇచ్చాడో, దేవుడు ఏ వాక్కునైతే ఇచ్చాడో ఆ వాక్కును జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుని యొక్క మాటను జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుని యొక్క వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకొని మొట్టమొదటిగా వాగ్దాన బలిపీఠం కట్టాడు. అక్కడ నుండి మరలా బయలుదేరి ఆయన నేరుగా ఆయన ఎక్కడికి వచ్చాడంటే బేతేలు అనేటువంటి ఒక ప్రాంతానికి వచ్చాడు. అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసెను అనేటువంటి మాట ఆది కాండము 12వ అధ్యాయము 8వ వచనంలో మనం చూడగలం. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డారా, రెండవ బలిపీఠాన్ని మనం జాగ్రత్త చూస్తే ఆయన ప్రార్థనా బలిపీఠాన్ని కట్టాడు. మన జీవితంలో కూడా ఒకటి, దేవుని వాక్కులను మనం నెమరు వేసుకోవాలి, దేవుని వాగ్దానాన్ని మనము నెమరు వేసుకునేటువంటి వారికి ఉండాలి. రెండో విషయం ఏంటంటే ప్రార్థనా జీవితం ఉండాలి. ప్రార్థనా బలిపీఠం. మూడవదిగా మనం జాగ్రత్త చూస్తే ఆది కాండము 13వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చూస్తే అప్పుడు అబ్రాము తన గుడారము తీసి హెబ్రోనులోని మమ్రే దగ్గరనున్న సింధూర వృక్ష వనములో దిగి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టెను అనే మాటను మనం చూస్తాం. మూడవదిగా మనం జాగ్రత్తగా చూస్తే ఆయన ఆశీర్వాదపు బలిపీఠం కట్టాడు. మన జీవితంలో కూడా దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనం పొందుకున్నప్పుడు, దేవుని యొక్క కృపను పొందుకున్నప్పుడు దేవుడు ఒక శాశ్వతమైనటువంటి జీవితాన్ని
దేవుడు మనకు అనుగ్రహించినప్పుడు మన జీవితంలో కూడా కట్టవలసినటువంటి బలిపీఠం ఉంది. ఆ బలిపీఠం ఏంటంటే ఆశీర్వాదపు బలిపీఠము, అనగా దేవునితో మనకున్నటువంటి సంబంధాన్ని బట్టి కృతజ్ఞత బలిపీఠాన్ని మనం కట్టుకోవాలి. దేవునికి స్తుతులు చెల్లిస్తూ, దేవునికి కృతజ్ఞత కలిగి, దేవునితో సహవాసం కలిగి మనము జీవించవలసినటువంటి ఆవశ్యకత కలిగినటువంటి జీవితం మనలో ఉండాలి. నాలుగవదిగా మనం జాగ్రత్తగా చూస్తే ఆది కాండము మనం చూద్దాం. ఇక్కడ 22వ అధ్యాయంలో ఒక చక్కని మాటను మనము చూడగలుగుతాం. అక్కడ ఒక ఈ యొక్క బలిపీఠాన్ని కట్టినట్లుగా మనము బైబిల్ గ్రంథంలో చూస్తాం. ఈ బలిపీఠం ఏంటంటే ఆయన సమర్పణ బలిపీఠాన్ని కట్టినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. ఆ యొక్క మొరియా పర్వతం మీద తన ఒక్కగానొక్క కుమారుణ్ణి ఏమంటే దేవుడు బలి ఇవ్వమని చెప్పినప్పుడు నేరుగా పర్వతం మీదకి వెళ్ళాడు. అక్కడ బలిపీఠం కట్టి ఆ బలిపీఠం మీద తన ఒక్కడైనటువంటి తన కుమారుడైనటువంటి ఇస్సాకును దేవునికి బలి ఇవ్వటానికి కూడా వెనుకంజ వేయినటువంటి వ్యక్తి అబ్రహాము జీవితాన్ని మనం చూడగలం. ఇలాగున మొరియా పర్వతం మీద ఒక బలిపీఠం కట్టాడు. ఆ బలిపీఠం ఏంటంటే వాగ్దాన బలిపీఠం కట్టాడు. కాబట్టి దేవుని కృప అబ్రహాముకు తోడుగా ఉండి అబ్రహాము యొక్క జీవితం ఎలాగున వర్ధింపబడిందంటే యెహోవా అబ్రహామును అన్ని విషయములలో ఆశీర్వదించెను అనే మాటను మనం చూస్తాం. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డ, నీ జీవితంలో కూడా నీవు నీ కుటుంబం నీ జీవితం దీవించబడాలంటే, ఆశీర్వదింపబడాలంటే మన జీవితంలో కూడా అబ్రహాం యొక్క జీవితం మార్గదర్శకంగా కనబడుతుంది. ఒకటి, లోకం నుండి వేరైపోవాలి. రెండవదిగా దేవుడు చూపించే జీవితాన్ని మనం జీవించాలి. మూడో విషయం ఏంటంటే అబ్రహాము కట్టినట్లుగా 4 బలిపీఠాలు మనం కట్టుకోవాలి. 1 వాగ్దాన బలిపీఠం ఉండాలి, 2 ప్రార్థనా బలిపీఠం ఉండాలి, 3 ఆశీర్వాద బలిపీఠం ఉండాలి, 4వది ఏంటంటే ఆయన సమర్పణ బలిపీఠం ఉండాలి. అంటే మనలను మనము దేవునికి సమర్పించుకొని విరిగి నలిగినటువంటి హృదయంతో ఆత్మతో సత్యముతో మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మనము జీవించవలసిన ఆవశ్యకత ఉంది. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా అబ్రహాము వలె మీరు కూడా అన్ని విషయములలో యేసుక్రీస్తు నామములో దీవింపబడుదురుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. స్తుతికి కారణభూతుడా మీకు వందనాలు. విత్తబడిన మాటలు ప్రభు వ్యర్థంగా పోకుండా 30 60 100 ఫలింపదాయిచ్చాను. అబ్రహామును ప్రభు అన్ని విషయములలో ప్రభు మీరు ఆశీర్వదించినటువంటి దేవుడు నాయన ఈ మాటలు వినుచున్నటువంటి నీ బిడ్డలు కూడా అయ్యా మీ నామములో అయ్యా మీ కృపలో నాయన 30 60 100 యేసుక్రీస్తు నామములో ఆశీర్వదింపబడుదురుగా కన్నా ప్రార్థిస్తున్నా. అయ్యా ఈ మాటలు వినుచున్న ప్రతి బిడ్డను మీరు దీవించండి, ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి. దేవవారిని దర్శించిన తండ్రి ఆయన ఈ మాటల చేత నీ బిడ్డలు దీవింపబడే కృప దయచేయమని మా ప్రభు యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమెన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము సన్నిధానం ఈ మాటలు వినుచున్నటువంటి నీ బిడ్డలకు సర్వకాలము సదాకాలం ఈ కృప తోడై ఉండి నీ బిడ్డలను నడిపించునుగాక. ఆమెన్.